ఈ ఏపీకి సంబంధించినటువంటి దాంట్లో కూడా ఒక మాట చెప్పారు. దీంట్లో బ్లాక్ అండ్ వైట్ నిన్న చంద్రబాబు నాయుడుకి సంబంధించినటువంటి ఒక చర్చ కూడా వచ్చింది. చంద్రబాబు నాయుడును ఎట్లయినా చేసి రావాలి అనేటువంటి ఒక వార్త రాశారు. ఏం వార్త? ఈ ఆంధ్రాకి సంబంధించిన ఒక వార్త చూద్దాం. ఏదో ఎక్కడో చూసిన, అన్నీ మరిచి కలిసి పనిచేద్దాం, అభివృద్ధి సిద్ధాంతాల్లో మనకు పెద్ద తేడా లేవు, చంద్రబాబుకు అమిత్ షా హామీ. కొన్ని విచిత్రంగా ఉంటాయి. చంద్రబాబు నాయుడును జాకీ పెట్టి లేపడం కోసం పాపం ఎంత పని చేస్తారంటే అంత పని చేస్తారు. చంద్రబాబు నాయుడు గతం మరిచిపోదామని, కలిసికట్టుగా పనిచేద్దామని టీడీపీ అధినేత చంద్రబాబు, కేంద్ర హోంమంత్రి అమిత్ షా చెప్పినట్లు, ధర్మిలా రెండు పార్టీల నాయకత్వాలు మళ్ళీ జట్టు కట్టాలని రాజకీయ అవగాహనకు వచ్చినట్లు, బుధవారం రాత్రి వీరి మధ్య జరిగిన, అసలు బుధవారం రాత్రి వాళ్ళిద్దరి మధ్యన ఛత్తీస్గఢ్ మిగిలిన రాష్ట్రాల్లో వాళ్ళ వ్యూహం, వాళ్ళకు సంబంధించినటువంటి సమీక్ష జరుగుతుంటే 10 గంటలకు పోయి 11:30 దాకుంటే గంటన్నర చంద్రబాబు నాయుడు భేటీ అయినటువంటి బిల్డప్ ఒకటి వస్తుంది. కానీ చంద్రబాబు నాయుడు అమిత్ షా కలిసింది 2-3 నిమిషాల కంటే ఎక్కువ లేదు. చంద్రబాబు నాయుడు తోటి అమిత్ షా చాలా స్పష్టంగా పవన్ కళ్యాణ్ అడిగి మీతో పొత్తు పెట్టుకోవాలన్నా వద్దా, పవన్ కళ్యాణ్ను ముఖ్యమంత్రి చేస్తారా, జనసేన నాయకత్వంలో పవన్ కళ్యాణ్ను ముఖ్యమంత్రి చేస్తారా లేదా అంటే, చంద్రబాబు నాయుడు పోతే పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడి మేము పవన్ కళ్యాణ్ ఒకటి మీరు కాదు అనేటువంటిది ఢిల్లీలో ఉన్నటువంటి బీజేపీ నాయకులు, అమిత్ షా తోటి ఆ తర్వాత మాట్లాడినటువంటి ఆంధ్ర నాయకులు మనకు చెప్పినటువంటి సమాచారం. చంద్రబాబు నాయుడును ఢిల్లీ నాయకులే పిలిచినట్టు చంద్రబాబు నాయుడిని ఢిల్లీ బీజేపీ పిలవలేదు. చంద్రబాబుకు సంబంధించినటువంటి పార్టీ నాయకులే అమిత్ షాకు టైం అడిగి ఆయనతోటి మాట్లాడేందుకు చాలా రోజుల నుంచి ఎదురు చూసి పోయినటువంటిది. అరే బీజేపీకి 0% ఉన్నది కదా ఆంధ్రాలో, బీజేపీ లేదు, కాంగ్రెస్ లేదు, 2%, 3% ఓటింగ్ ఉంది. ఆ బీజేపీ కోసం ఎందుకు? చంద్రబాబు నాయుడు ఘనకీర్తి కలిగినటువంటి నాయకుడు, 40 ఏళ్ళు ఏలినటువంటి ఏకఛత్రాధిపత్యుడు, యూపీఏని, ఎన్డీఏని లేదా అంతకుముందు ఉన్నటువంటి అనేకమైనటువంటి కూటములను నేను నడిపినటువంటి వ్యక్తి, రాష్ట్రపతి చేసినటువంటి వ్యక్తి. ఈయన రాష్ట్రపతిని నేనే, అబ్దుల్ కలాం నేనే చేసిన, వాజ్పేయి నేనే ప్రధానమంత్రి చేసిన అన్నాడు. మరి ఎన్టీ రామారావుకు అప్పుడే భారతరత్న ఇచ్చుకోవాలని మాత్రం చెప్పలేదు. అంటే ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఎన్టీ రామారావు గుర్తుకు రాడు, పడిపోయిన తర్వాత ఎన్టీ రామారావు పేరు చెప్తాడు. ఆయన అధికారంలో ఉంటే బీజేపీ లేకపోతే మిగిలిన వాళ్ళు ఆయన మాట అయినాలి, బీజేపీ మతతత్వం అవుతుంది. ఆయనకు అవసరం ఉన్నప్పుడు బీజేపీ గొప్ప నాయకత్వం అవుతుంది. తిరిగి ఎన్డీఏలోకి రావాలని చంద్రబాబును అమిత్ షా ఆహ్వానించారట. చంద్రబాబు నాయుడు లేదా టీడీపీ పొత్తు అవసరం ఉన్నప్పుడు బీజేపీ ప్రతినిధులు హైదరాబాద్కు వచ్చారు. హైదరాబాద్లో చంద్రబాబు నాయుడు ఇంటికి ప్రకాష్ జవడేకర్ 2014లో వేయండు. అప్పుడు పొత్తు కుదుర్చుకున్నప్పుడు బీజేపీ చేసినటువంటి వ్యవహారం. బీహార్లో కూడా జేడీయూ నితీష్కు సంబంధించి జేపీ నడ్డా వాళ్ళంతా అక్కడికి వెళ్ళిర్రు, మాట్లాడిర్రు. అక్కడ ఉన్నటువంటి నాయకత్వము బీహార్కి వెళ్ళి జేడీయూ నితీష్ తోటి చర్చలు జరిపి తీసుకొచ్చిర్రు. కానీ ఇక్కడ చంద్రబాబు నాయుడు ఢిల్లీకి పోయి ఆయన 2 నిమిషాల కోసం ఎదురు చూసినటువంటి సందర్భాన్నే చూసినాం మనము. చంద్రబాబును అమిత్ షా ఆహ్వానించారు. అభివృద్ధి సిద్ధాంతాల విషయంలో 2 పార్టీలకు పెద్ద తేడా లేదని, దక్షిణాదిన బీజేపీని బలోపేతం చేసేందుకు సహకరించాలని కోరాటారు. తెలంగాణలోనే నువ్వు అధికారం అనుభవించి ఆంధ్ర తెలంగాణ పోతే తెలంగాణ రాష్ట్రంలోనే టీడీపీకి దిక్కులేదు, ఆ పార్టీ కుప్పగూలిపోయింది. దక్షిణాదిలో నిన్ను ఎవడు దిక్కుతాడు? చంద్రబాబు నాయుడు అనేటువంటి నాయకుడిని దక్షిణాదికి ఏం సంబంధం? దక్షిణాదిలో సహకరించాలట. ఆంధ్రాలో బీజేపీ జనసేన లేకుండా చంద్రబాబు నాయుడు ఒంటరిగా పోతే 50 స్థానాలు కూడా రావు ఆంధ్రప్రదేశ్లో. తెలుగుదేశం పార్టీ చిన్న భిన్నమవుతుంది, విచ్ఛిన్నమవుతుంది. జనసేన పొత్తు లేకపోతే గనక, బీజేపీ పొత్తు లేకపోతే గనక, కేవలం జనసేన బీజేపీ సొంతంగా వెళితే 25 ఎంపీ స్థానాలకు పోటీ చేయడం కోసం తెలుగుదేశంలో ఉండేటువంటి నాయకులు జనసేన కోసమో బీజేపీ కోసమో లైన్లు కడతారు, క్యూ కడతారు. తెలుగుదేశం పార్టీలో ఉండేటువంటి ముఖ్యమైనటువంటి నాయకులు వైసీపీకి క్యూ కడతారు. ఇక్కడనో అక్కడనో తెలుగుదేశంతో కలిసి ఎంపీగా పోటీ చేయడానికి ఎవ్వరూ ముందుకు రారు. అయితే వైసీపీకి పోతారు, లేకపోతే బీజేపీ జనసేన కూటమికి వచ్చి తెలుగుదేశం పార్టీ చిందరవందరగా చిన్నభిన్నమైనటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. చంద్రబాబు సహకారం అందిస్తామని షా నడ్డాకు హామీ ఇచ్చారు. దీంతో దేశ రాష్ట్ర ప్రయోజనాలు రీత్యా కలిసి పనిచేయాలని నిర్ణయానికి వచ్చారని తెలిసింది. త్వరలో తెలుగుదేశం బీజేపీ జనసేన మధ్య పొత్తులపై లాంఛనంగా ప్రకటన చేస్తారని సమాచారం. మళ్ళీ ఈ ప్రకటన చేస్తారని జగన్కు టైం ఇచ్చిండు అమిత్ షా, పవన్ కళ్యాణ్కు టైం ఇచ్చిండు అమిత్ షా. ఏం చేస్తారు ఇప్పుడు అంటే ఈ విషయాలను చెప్పుకోవడం కోసం తెలుగుదేశందే అప్పర్ హ్యాండ్, చంద్రబాబు నాయుడుదే అప్పర్ హ్యాండ్ అని చెప్పుకునేటువంటి ప్రయత్నం చేసి, నిజంగా చంద్రబాబు నాయుడు గొప్ప నాయకుడు అయితే ఒంటరిగా తెలుగుదేశం పార్టీ ఆంధ్ర ఎన్నికల్లో వెళ్లాల్సినటువంటి అవసరం ఉంటుంది.
బీజేపీ 2019లో ఎవరు లేకపోతే సొంతంగా వెళ్ళిపోయింది. వాళ్ళకు వచ్చిన 5%, 3%, 1%కైనా ఆ పార్టీ సొంతంగా వెళ్ళింది. కానీ చంద్రబాబు నాయుడుకు అధికారం లేకపోతే, ఈసారి అధికారంలో రాకపోతే పార్టీ కిందికి మీదికి అవుతుంది. ఎన్టీ రామారావు మొన్న ఆయన జయంతో వర్ధంతో అయినప్పుడు హైదరాబాద్లో జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలు తీయాలని బాలకృష్ణ సైగలు చేసిండు. అది అందరికీ తెలుసు. అంటే 2009లో అవసరం ఉన్నప్పుడు జూనియర్ ఎన్టీఆర్ను కాకి బట్టలేసి మొత్తం తిప్పారు, అయిపోయింది. అప్పుడు కూడా రాలేదు. ఇప్పుడు కూడా ఏ అవసరం వస్తే అవసరం, లేకపోతే ఆకు వస్తే ఆకు, చెక్క వస్తే చెక్క, ఏదన్నా పట్టుకొని బయటపడాలనేటువంటిది చంద్రబాబు నాయుడు. రాష్ట్ర విస్తృత ప్రయోజనాలు దృష్టిలో ఉంచుకొని ఎన్డీఏలో చేరాలని అమిత్ షా ఆహ్వానించారు. మనకున్న పరిమితులు, సమస్యలపై చర్చించాం. రాష్ట్ర ప్రయోజనాల రీత్యా చేరక తప్పదేమని అనిపిస్తుందని చంద్రబాబు పేర్కొన్నట్టు సమాచారం. బుధవారం అమిత్ షాతో భేటీ తర్వాత ఆయన కొంతమంది టీడీపీ నాయకులతో చర్చల సారాంశాన్ని పంచుకున్నారు. ఎన్డీఏలో చేరడానికి సానుకూలంగా ఉన్న విషయమైన మాటల్లో వ్యక్తమైనట్లు తెలుస్తుంది. అంటే బలవంతంగా అమిత్ షా మెడలు పట్టుకొని దా అని గదవ పట్టుకొని బతిలానట్టు. వైసీపీ పాలనలో రాష్ట్రం దివాళన తీసింది. ఈ దుస్థితి నుంచి రాష్ట్రాన్ని మళ్ళా పట్టాలు ఎక్కించడానికి 5 ఏళ్ళు అధికారంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు ఒక అసెంబ్లీ పర్మనెంట్గా కట్టలేకపోయిండు, ఒక సచివాలయం పర్మనెంట్గా కట్టలేకపోయిండు. 30,000 ఎకరాలు తీసుకున్నటువంటి వ్యక్తి 3 ఏళ్లలో నిర్మితమయ్యేటువంటి ఒక ఫుల్ ప్లెడ్జ్డ్ 4 బంగ్లాలు కట్టలేకపోయిండు. కట్టినటువంటి 4 తాత్కాలికమని చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితి, గ్రాఫిక్స్ చూసుకోవాల్సినటువంటి పరిస్థితి. అమరావతి పాడు కావడానికి జగన్ ఎంత ఉన్నదో చంద్రబాబు నాయుడు కూడా అంతే ఉన్నది. జగన్ వీళ్ళు వాళ్ళకి సంబంధించి ఏదో వాళ్ళ సొంత ఇంట్లో నిర్ణయాలాగా అయిపోయింది. దీనికి సంబంధించి కూడా తెలంగాణలో కలిసి పనిచేద్దామని ఎన్నికలకు చాలామందే ప్రతిపాదించా, కానీ అక్కడ బీజేపీ నేతలు పట్టించుకోలేదు. తప్పక కాంగ్రెస్తో జట్టు కొట్టాల్సి వచ్చింది. బీజేపీ కలిసి వచ్చి ఉంటే ఆ పరిస్థితి తలెత్తేదే కాదని. తెలుగుదేశం వల్ల భారతీయ జనతా పార్టీ సర్వనాశనం అయింది. మొన్న తెలంగాణ జనసేన పార్టీతో పొత్తు పెట్టుకోవడానికి ఇదే చంద్రబాబు నాయుడు కారణం. ఎందుకంటే చంద్రబాబు నాయుడుకు ఇక్కడ జాతీయ పార్టీ వింటలేదు కాబట్టి తెలంగాణలో జనసేనను పంపించి కొన్ని సీట్లు తీసుకొచ్చుకొని మళ్ళీ పొత్తు కోసం నానా తంటాలు పడాల్సినటువంటి పరిస్థితి కనబడుతుంటే ఈయన పిలిస్తేనే పోయినట్టుగా. చంద్రబాబు నాయుడు గారు పెద్ద నాయకుడు, ముఖ్యమంత్రిగా చేసిరు, ఆయన పెద్ద నాయకుడు అయితే అయి ఉండొచ్చులే, కానీ నిజంగా వెళ్తే ఆయనకు ధైర్యమే ఉంటే సొంతంగా వెళ్ళి ఓ చంద్రబాబు నాయుడు ఇది బ్రాండు, ఈ బ్రాండ్ తోటి మేము గెలవబోతున్నాం అనేటువంటి విషయం. పవన్ కళ్యాణ్ ఒక చిన్న సినిమా నటుడు, ఆయనతో మాకేం పని చెప్పి పవన్ కళ్యాణ్ పక్కన పెట్టేస్తే, పవన్ కళ్యాణ్ జనసేన అదేవిధంగా మోడీ బీజేపీ కలిసి జనంలోకి వెళ్తే చంద్రబాబు నాయుడు ఒక దిక్కుంటాడు, జగన్ ఒక దిక్కుంటాడు, ప్రజలు తేల్చుకుంటారు. అప్పుడు కాంగ్రెస్ కమ్యూనిస్టులు కలిసి ఇంకో దిక్కుపోతాయి. అప్పుడు రంజుగా ఉంటుంది. ఆంధ్రాకు సంబంధించినటువంటి రాజకీయాలు రంజుగా ఉంటాయి. ప్రజలకు కూడా ఒక నిర్ణయాన్ని తీసుకునేటువంటి అవకాశం మాత్రం కనబడుతుంది.